నామంలో మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. పక్కన ఉన్న వారికి వందనాలు చెప్పండి. అలాగే టీవీ ముందు కూర్చున్న బిడ్డలు కూడా మీ ఇంటివారు కుటుంబంతో కలిసి వాక్యం వింటుంటే మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకోవచ్చు. దైవ సన్నిధి టీవీ పరిచర్యల ద్వారా మీరు వాక్యము వింటున్నారు. అలాగే నేను, నా భార్య, మరి నా పేరు సుందరరావు, నా భార్య పేరు సుగుణ, సుమారు ఒక 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క టీవీ ద్వారా వర్తమానాలు అందించడానికి ప్రభువు కృపను ఇచ్చారు. అంతేకాకుండా మరి కరోనా టైంలో వాక్యం అందనటువంటి పరిస్థితిలో కూడా లైవ్ ద్వారా ఒక సుమారు 10 మాసాల పాటు వాక్యం అందించడానికి, ఆ సంవత్సరం అంతా కూడా లైవ్ ఇవ్వడానికి అవకాశము ప్రభువు కల్పించారు. దాని ద్వారా లైవ్ చూసి చాలామంది ఫోన్ చేసి, అయ్యా చర్చిలు తీయబడతలేదు, తాళాలు వేయబడ్డాయి అంటే ఎవరి తాళాలు వాళ్ళే వేసుకున్నారు, రావద్దు అని చెప్పి దైవజనులు చెప్పారు. మేము మరి ఇల్లు విడిచి మందిరానికి వెళ్ళటం కష్టము. అలాగా సుమారు ఒక 6 నెలలో 8 నెలలో మరి చర్చికి రాలేకపోయారు. అవునా కదా? ఎప్పుడు? కరోనా వచ్చినప్పుడు. ఎవరికి ఏ ప్రమాదం జరుగుద్దో అని ఇళ్లల్లోనే ఉండి భయపడిపోయి వణికిపోతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఫస్ట్ సారి కరోనా వచ్చినప్పుడు మరి ఏంటి తెగులు, ఏంటి వ్యాధి అని భయపడతా మరి కొద్దిగా అలా ఇలాగా కొంచెం కూరగాయలు కొనుక్కుంటాకే, సరుకులు కొనుక్కుంటానికి వెళ్ళటం జరిగింది. రెండోసారి వచ్చినప్పుడు చాలా మరి ప్రమాదం అయిపోయింది. అది అంటే కొద్ది కాలం తగ్గి మళ్ళీ వచ్చింది. ఆ రెండోసారి మరి ప్రతి ఊళ్ళో కూడా 5, 10 మందో, 20 మందో, 50 మందో, 100 మందో చనిపోయారు. ఆ దెబ్బకి లేదా ఆ షాక్కి చాలామందికి ఏమైపోయిందంటే గుండె జబ్బులు వచ్చేసినాయి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళకి కరోనా లేకపోయినా సరే హఠాత్తుగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని మనం పేపర్ న్యూస్లో విన్నాం. అంటే భయము చేత, కలవరములు చేత చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అని మనం విన్నాం. మన చుట్టూ కూడా జరిగినాయి. కాబట్టి కరోనా తెగులు మరి ఎవరు పంపించారు, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏమైపోయింది, ఇప్పుడు లేదు, అది ఉందగాని ఎక్కడెక్కడో ఉంది. అది మారుమూలలో దాక్కున్నట్టు దాక్కుంది. దేవుడు ఆజ్ఞ అండి, దేవుని ఉగ్రత అండి అది. తెగుళ్ళనే పాత్ర భూమి మీద కుమ్మరించబడింది అని చెప్పబడింది ప్రకటన గ్రంథంలో. తెగుళ్ళు అనే పాత్ర ఒక దేవదూత తీసుకుని వచ్చి ఆకాశంలోండి అది ఏం చేసిందంటండి, ఇలా కుమ్మరించిందంట. తెగుళ్ళు అనే పాత్రను కుమ్మరించింది. దాంతో తెగుళ్ళు రకరకాల తెగుళ్ళు, అంతుపట్టని తెగుళ్ళు, మాయ తెగుళ్ళు. ఇప్పుడు బాగానే ఉన్నాం మనం అనుకుంటున్నాం, తర్వాత ఏం జరుగుద్దో తెలియదు అమ్మా. తర్వాత గడియ క్షణాలు ఎలా ఉంటాయో తెలియదు, రేపే ఏమి సంభవించునో అది మీకు తెలియదని వాక్యంలో రాయించాను. సరే, అలాంటి పరిస్థితులు మనకి జరిగినాయని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు స్వేచ్ఛగాను అలాగే సమృద్ధిగాను వాక్యము అందించే సమయాలు, వినే సమయాలు. కాబట్టి చాలా శ్రద్ధగా టీవీ ముందు కూర్చొని బైబిల్ పట్టుకుని బైబిల్ వాక్యం, చెప్పిన వాక్యం తిరగేసుకుంటూ చక్కగా ప్రార్థనలు ఏకీపించి మీరు వాక్యంలో ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాం. నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాలములో నీ వాక్యం వినటానికి నీ బిడ్డలు వచ్చి ఉన్నారు. టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా వాక్యం వినే బిడ్డలు ఉన్నారు. అందరితోనూ మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. హృదయపూర్వకంగా వాక్యం ఎత్తబడుతున్నప్పుడు, హృదయపూర్వకంగా వాక్యం వింటున్నప్పుడు అక్కడ కార్యం జరుగుద్ది. వాక్యం బోధించేవారు, వాక్యం వినేవారు కలిసి ఏక మనసుతోటి
నిన్ను స్తుతించి ఆరాధన చేసి ఘనపరిచే ధన్యత ఇమ్మని అడుగుచున్నాం. ప్రభా, పురుషులేమి, స్త్రీలేమి, చిన్న బిడ్డలేమి, పెద్దవారేమి, వృద్ధులేమి అందరూ శ్రద్ధగా నీ మాటలు విని గ్రహించేవారుగాను వాక్య ప్రకారము జీవించేవారుగా చేయమని మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కీర్తనల భాగంలో నుంచి 150 కీర్తనలు ఉన్నాయి కదా, అందులో 73 కీర్తనలు మరి దావీదు భక్తుడు రాశారని మనం విన్నాం. ప్రియులారా, 130వ కీర్తన 6వ వచనం చదువుదాం. కావలి వారి ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము. చాలమ్మా, మరి మరొక్కసారి అదే వాక్యం చదవండి. కావలి వారు ఎవరండి? కావలి వారు. కావలి వారు అంటే ఎవరమ్మా? కావలి వారంటే ఎవరు? వాచ్మెన్. ఇంగ్లీష్లో వాచ్మెన్ అంటారు. అంటే ఒక ఫ్యాక్టరీ దగ్గర కానీ, లేకపోతే ఒక పెద్ద పెద్ద ఎస్టేట్ల దగ్గర కానీ పెద్దవారు వాచ్మెన్లు పెట్టుకుంటారు. కావలిక రాత్రంతా వాళ్ళు కాపలా కాస్తారు ఇంటి చుట్టూ, అలాగే మెయిన్ గేట్ దగ్గర. అప్పుడప్పుడు వెనక్కి కూడా వెళ్ళి చుట్టూ తిరిగి కొంతమంది కుక్కలను పెంచుతారు కాపలా కాస్తాకి, అవునా కదా? పెద్ద పెద్ద కుక్కలను పెంచుతారు. కొంతమంది ఏం చేస్తారంటే వాచ్మెన్ పెట్టుకుంటారు జీతం ఇచ్చి. వారిని ఏమంటారు? కావలి వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే నా ప్రాణము యెహోవా కోసం కనిపెట్టుకొనుచున్నది. దేవుని స్తోత్రం. ఈ మాట అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. కాపలా కాసేవారు ఎప్పుడు తెల్లారద్దా, ఎప్పుడు 3 అవుద్దా, ఎప్పుడు 4 అవుద్ది, ఎప్పుడు 5 అవుద్ది, 6 ఎప్పుడు అవుద్ది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకని? నా భార్యను నా పిల్లల్ని రాత్రి ఎప్పుడో 6 గంటలకు వదిలిపెట్టి వచ్చేసాను. వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు ఎలాగున్నారో ఏంటో. వెళ్ళేటప్పుడు టిఫిను సిద్ధంగా సిద్ధపరుచుకొని పట్టుకెళ్ళాలి, పాలు తీసుకెళ్ళాలి, నా చిన్న బిడ్డలను చూసుకోవాలి. పొట్ట కోసం ఏం చేశాను? చిన్న పిల్లల్ని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టి ఈ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి కాపలా కాస్తున్నాను ఉదయం కోసం. ఉదయము కొరకు కావలి కాసేవారు, కాపలాదారులు కనిపెట్టుకున్నట్టు. అంటే ఎప్పుడు తెల్లారిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా? ఉదయం రాత్రి 6 నుంచి ఉదయం 6 దాకా వాళ్ళ కాపలా కాస్తూ ఉంటారు. 12 గంటలు, కొంతమందికి 8 గంటలు డ్యూటీ చేస్తారు. 3 షిఫ్ట్ల కింద చేస్తారు. అయితే కావలి వారు ఉదయం కోసం కనిపెట్టుట కంటే ఎలా కనిపెట్టుకుంటున్నారో దానికంటే నేను నా ప్రభు కోసం కనిపెట్టుకుంటున్నాను అని దావీదు భక్తుడు అంటున్నారు. మరి నీకుందా అలాంటి ఆశ? కనిపెట్టుకోవాలని నీకుందా? ఏమ్మా ఇలా చూడు, ప్రభు కనపడితే బాగుండు, ప్రభువు నాకు దర్శనమిస్తే బాగుండు, ప్రభువు నాకు ఒక్కసారి స్వరంతో మాట్లాడితే బాగుండు అనే ఆశ నీలో ఉంటే, నువ్వు కనిపెట్టడం మొదలు పెడితే, ప్రార్థన 1 గంట చేసి అందులో ముందుగా 1/2 గంట సేపు స్తుతులు చెల్లించి, చేసిన మేళ్ళకి కృతజ్ఞతాస్తుతులు చెప్పి, ప్రతి దానికి కృతజ్ఞత తెలియజేసి, మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి నువ్వు దేవుడి కోసం కనిపెట్టుట మొదలుపెట్టే 1 గంట 2 గంటలో నీకు సమయము తెలీదు. నువ్వు ప్రభుతో గడపడం మొదలు పెడితే నీకు సమయం తెలీదు. వచ్చానా లేదా, వెళ్ళానా లేదా అనే అలాంటి మనుషులకి నేను చెప్పలేను. కానీ ప్రభువుని నేను చూడాలి,
ఆ దేవాలయంలోకి నేను వెళుతున్నాను. కరోనా టైంలో ఇందాక నేను చెప్పాను ప్రారంభంలో మొదటి మాటల కింద, ప్రారంభ పలుకుల కింద. ఆ కరోనా సమయంలో 6 నెలల్లో 8 నెలల్లో 10 మాసాలో భయపడిపోయి కొంతమంది 6 నెలల తర్వాత వెళ్ళారు. అమ్మో అప్పుడే కాదు అని కొంతమంది 8 నెలలు, కొంతమంది సంవత్సరం మానేశారు. అలాంటిది ఇప్పుడు లేదు. దేవుడు ఆ తెగుల్ని దూరంగా పంపించేశారు. హల్లెలూయా. ఆ భయం ఇప్పుడు ఉందా? ఆ తెగుళ్ళు ఎలా మర్చిపోయాం. దేవుని స్తోత్రం. అవునండి, మా అమ్మగారు అవి కాదా? ఆ తెగులు అంటే ఎంత భయపడిపోయాళ్ళు. ఎక్కడన్నా రైల్వే స్టేషన్కి మరి తెగులు తగ్గింది, ప్రయాణం చేయొచ్చు అని వెళ్ళామనుకో, రైల్వే స్టేషన్లో కుర్చీ మీద కూర్చుంటాక భయం. ఏమో అంతకుముందు ఆ కరోనా తెగులు ఉన్నవాడు కూర్చుని లేచాడేమో, ఎవరిది ఎక్కడ ఏం అంటుకుంటుందో భయం, ప్రాణాలు చేతితో పట్టుకుని. నేను చెప్పాను కదా, రెండోసారి టపా 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 అన్నట్టు మరి ప్రాణాలు వెళ్ళిపోయినాయి. కాబట్టి ప్రియులారా గమనించండి, కనిపెట్టుకొనుట. కావలి కాయువారు ఉదయం కోసం కనిపెట్టుకున్నట్టు కంటే అలాగా నేను నా ప్రియుడి కోసం కనిపెట్టుకుంటున్నాను, నా దేవుని కోసం నేను కనిపెట్టుకుంటున్నాను, యెహోవా కోసం నేను కనిపెట్టుకుంటున్నానని దావీదు మహారాజుకున్న ఆ తృష్ణ, ఆ ఆశ మీకు కూడా ఉండాలని మనవి చేస్తున్నాను. ఉండాలి, స్తుతులు చెల్లించాలి, సన్నిధి పరుడుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? సన్నిధి పరురాలుగా ఉండాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగుతాయి. చూడండి ప్రియులారా, 130వ కీర్తన మీరు 6వ వచనం చదివారు. తర్వాత అపొస్తలుల కార్యాలు తీయండి, 10వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అమ్మా త్వరగా, అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 24వ వచనం. మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా, చాలమ్మా, ఎవరిని పిలిచారంటే పేతురు గారిని పిలిచారు. పేతురు గారి కోసం వర్తమానం వెళ్ళింది. వెళితే వారి కోసము కనిపెట్టుకుంటున్నారు, వారి కోసము ఎదురు చూస్తున్నారు. ఇందాక మనం అనుకున్నాం, రాత్రి డ్యూటీ ఎక్కిన ఆ వాచ్మెన్ ఉదయం కోసం కాపలా కాసే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఎప్పుడు తెల్లారదా అని కనిపెట్టుకున్నాడు. ఇక్కడ కనిపెట్టుకున్న వాళ్ళు ఎవరంటే కొర్నేలిని, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన పిలువనంపిన మరి బంధుమిత్రులు, స్నేహితులు, తర్వాత ఆయన దగ్గర పనిచేసేవారు, ఆయన చేతి కింద పనిచేసేవారు, మొత్తం అందరికీ వర్తమానం పంపించారు. ఆయన పంపించిన తర్వాత ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? పేతురు గారి కోసం. ఎవరి కోసం అండి? పేతురు గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసి కనిపెట్టి మరి ఒక సమయము వచ్చింది, పేతురు గారు అక్కడికి వచ్చేసారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చదువు ఆ మాట. పేతురు కోసము వారు కనిపెట్టుకుని ఉండగా పేతురు ఆ ఇంట ప్రవేశించగానే నమస్కారం చేశాను. ఏం చేశారమ్మా? నమస్కారం చేశారు. అందుకు పేతురు, నీవు లేచి నిలుపుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడుకుని ఉండుట చూచెను. అనేకులు కూడుకుని ఉండుట పేతురు గారు చూశారు. అప్పుడు అతడు అన్య జాతుల వారితో సహవాసము చేయుటనైనను అట్టి వానిని ముట్టుకునుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపబడదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అది వాళ్ళ యూదులు కాబట్టి పేతురు గారు ఏమంటున్నారంటే, మేము అన్యజాతి ప్రజలకి
అన్యజనులకి వాక్యం చెప్పడం కానీ, లేకపోతే వారితో సహవాసం చేయటం కానీ, వారిని ముట్టుకోవడం కానీ జరగదు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడు పక్షపాతి కాదు. అలాగే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అలాగ అనొద్దు, అవి అన్యజాతి ప్రజలను అనొద్దు, వాళ్ళ మధ్యలోకే నేను నీకు వాక్యం చెప్పడానికి పంపుతున్నాను, వెళ్ళు అని ప్రభు దర్శనమిచ్చారు. 4 చెంగులు చాపబడినటువంటి దుప్పటై ఆకాశంలోండి దిగటం చూశారు. అందులో అన్య రకాలైనటువంటి జంతువులు, ప్రాకు పురుగులు, జీవరాశులు ఆ దుప్పటి మీద అటు ఇటు పాగుతున్నాయి. ప్రభు అంటారండి దర్శనంలో, వీటిని చంపుకుని తిను అంటారు. ప్రభుతో పేతురు గారు అంటారు, అయ్యా ఇది నిషిద్ధమైనవి కదా, ఇవన్నీ కూడా ఇవి తినకూడని నన్ను తినమంటున్నారు ఏంటి ప్రభా అంటారు. అన్నాక ఆ దుప్పటి ఎలా వచ్చిందో అలా పైకి మళ్ళీ వెళ్ళిపోయింది. ఆ జంతువులు, ఆ ప్రాకు పురుగులు, ఆ జీవరాశులు కనపడలేదు. ఏంటంటే దాని అర్థం, అన్యజాతి ప్రజల మధ్యలోకి నేను పంపుతున్నాను. ఇప్పుడు దాకా ఇశ్రాయేలుకి, యూదులకే వాక్యం చెప్పావు, ఇప్పుడు అన్యజాతి ప్రజల మధ్యలోకి పంపినప్పుడు నువ్వు కాదని అనొద్దు, వెళ్ళిపోయి నేను చెప్పను, నేను వాళ్ళతోటి నేను బోధించను, వాళ్ళ మధ్యలో నిలబడను, వాళ్ళని ముట్టుకోను, నేను యూదుండి అని వచ్చేస్తావేమో, రాకుండా ముందే నీకు ఈ విషయాన్ని తెలియజేశానని చెప్పి ఆ దర్శనం ద్వారా సరిచేసి కొర్నేలి ఇంటికి పంపించారు. దేవుని స్తోత్రం. కొర్నేలి ఇంటికి రాగానే దర్శనంలో ఎలా చూశాడో పేతురు గారు అలాగే అన్యజాతుల ప్రజలు అక్కడ ఉన్నారంట. ఎందుకంటే ఆయన బంధువులు, మన కొర్నేలి గారి బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేకపోతే ఆయన మిలిటరీ ఆఫీసర్ కాబట్టి, శతాధిపతి కాబట్టి, ఆయన చేతి కింద పనిచేసేవారు కానీ అందరినీ పిలుచుకున్నాడు. కూటం పెట్టించుకున్నారు, పెద్ద కూటం, పెద్ద మీటింగు. కొంతమంది ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ ఇంట్లోనే చేయమంటారు, కొంతమంది చిన్న మీటింగ్ పెట్టుకుంటారు, కొంతమంది చాలా భారీగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి వేలాది రూపాయలు, లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే సంవత్సరం అంతా దేవుడు కాపాడారు, అందుకని దేవుడికి ఎంత చేసినా తీరదో, నాకు ఇవన్నీ ఆయనే ఇచ్చారు కాబట్టి అందులో కొంత ఖర్చు పెట్టి కూడిక జరిగించుకుంటే దైవజనులు వచ్చి, సంఘం వచ్చి మరి మా క్షేమం కోసం ప్రార్థన చేస్తారనే నమ్మకం. ఓకే, కొర్నేలి గారును పిలువబడిన వారును పేతురు గారి కోసం కనిపెట్టుకున్నారు. మీరు నేను ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? దేవుని కోసం కనిపెట్టుకోవాలి. ఇప్పుడు దైవజనుడు ఇక్కడ లేడనుకోండి, ఇంకా రాలేదనుకోండి, పాస్టమ్మ గారు అలాగే చిన్న పాస్టర్ గారు, వారి కోసం మీరు కనిపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏం చెప్తారో, ఆత్మ ద్వారా ఏం తెలియజేస్తారో, నేను దాని గురించి వచ్చాను. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దేని ద్వారా? దేవుని పరిశుద్ధాత్మ ద్వారా. ఆ వరం ఎవరికి ఉంది? దైవజనరాలకు ఉంది ఆ ప్రవచన వరం. కాబట్టి ఆ మాటలు నేను విని, మరి ఇది శరీరానికి సంబంధించిన తెగులా, ఆత్మకు సంబంధించిందా, లేకపోతే మంత్రశక్తులా, లేకపోతే శోధనలా అని తెలుసుకునేటువంటి విధానం కోసం ఇక్కడికి వస్తారు. కొంతమంది వస్తువులు పోగొట్టుకున్న వారు కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. కొంతమంది మరి కువైట్ వెళ్తున్నాను, మస్కట్ వెళ్తున్నాను, మరి వాళ్ళు ఒక 50,000 కట్టమన్నారు, ముందు 1,00,000 కట్టమన్నారు అడ్వాన్సు. వాళ్ళు మరి మాకు తెలియని వారు, ఎవరో స్నేహితుల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అలా కట్టడము మంచిదా వాళ్ళ, లేకపోతే మోసగాళ్ళ అని తెలుసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి ప్రజలు వస్తూ ఉంటారు. ఒకసారి ఉండరాజవరంలో సహోదరు అలాగే వచ్చింది. అందరి దగ్గర కూడా 50,000 చొప్పున ఆయన వసూలు చేశాడు. మిమ్మల్ని దూరదేశం, దుబాయో, కువైటో, ఖత్తర్ ఎక్కడికో తెలియదు పంపుతానని డబ్బులు పుచ్చుకుంటున్నాడు. ఈ లోపల ఆ ఉండరాజవరంలో ఆ సహోదరి అప్పుల భారంలో ఉంది. అప్పులు తీరతాయి, ఓ 1,00,000 రూపాయలు ముందు మనకి కాదనుకుంటే ముందు ఒక 50,000 ఇవ్వాలి, తర్వాత వెళ్ళిన తర్వాత ఒక 50,000 అకౌంట్లో వేయాలి. బాగానే ఉంది కదా అనుకుంది.
కాబట్టి ఒక 50,000 అప్పు చేసుకుని మరి వెళ్తే మంచిది అనుకుందమ్మా సీతమ్మ గారు. సరే, ఈవిడకు ఈ లోపల ఒక సందేహం వచ్చింది. నిజంగా మరి వీళ్ళందరూ ఇచ్చేస్తున్న డబ్బులు నా దగ్గర లేవు, నేను అడిగాను, అవతల ఇస్తానన్నారు, మంచిదే. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? మార్త వెళ్ళి ఎక్కడికమ్మా? పాస్టమ్మ గారి దగ్గర ఒక్కసారి దేవుడి దగ్గర విచారం చేయాలి అని వచ్చారు. వస్తే ప్రభు కనబడి ఇలా చూడండి మాట్లాడారు. నో నువ్వు అమౌంట్ డబ్బులు కట్టొద్దు, అది మోసం. ఏం చెప్పారమ్మా? మోసం. ఆ ఏజెంట్ని పాస్టమ్మ గారు చూసారా? ఆయన ఏమైనా కూడా పెట్టి తీసుకొచ్చిందా? తీసుకొస్తే ఎదురుగుండా మోసం అంటే ఊరుకుంటాడా? మోసగాడే అంటే ఊరుకుంటాడా? ఆవిడ అందరూ ఇచ్చేస్తున్నారు, నేను కూడా ఇద్దాం, కానీ ఒక అరగంటలో నేను డబ్బులు తెస్తానని డబ్బులు రెడీగా పెట్టుకుందుకోవాలో ఇక్కడికి పరిగెత్తుకొచ్చింది. ఎక్కడికి? ఎనీ టైం, ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా కాదు, మంగళవారమే కాదు, బుధవారం కాదు, ప్రతిరోజు ప్రతి నిమిషంలో మాట్లాడే దేవుడు నువ్వు కనిపెట్టుకుంటే, నువ్వు కావాలని ఆశతో వస్తే ఆయన మాట్లాడతారు. దేవుని స్తోత్రం. ఆవిడ ఏ సాయంత్రం పూట వచ్చింది, మోకరిచ్చింది, దేవుడి గదిలో ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏం చెప్పారమ్మా? సహోదరి, అది మోసం, నువ్వు ఇవ్వవద్దు అని చెప్పాను. చెప్పగానే ఆవిడ ఏం చేసిందంటే, అందుకనేనండి బాబు ఇక్కడికి వచ్చాను, అది నాకు తెలియదు కదా ఆ వ్యక్తి ఎవరో, మా చుట్టుపక్కల అందరూ కూడా తలకు 50,000 ఇచ్చి 4-5 వెళ్తున్నామంటే వాళ్ళు ఇచ్చేసారు. నాకేమైందంటే నేను అప్పులు చేసి ఇచ్చాను, ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాను, మళ్ళీ ఇంకో 50,000 అప్పు అయిపోతానని భయంతో ఇక్కడికి వచ్చానండి. అందుకనే దేవుడు నాకు బాగానే చెప్పారని ఆవిడ ప్రభు మళ్ళీ మేము తెలియజేసాం. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వకమ్మా, మోసం అని చెప్పారు కాబట్టి దేవుడు మాట అది, ప్రవచనం అది అని చెప్పి పంపించిన తర్వాత 4 రోజులకి వర్తమానం మళ్ళీ ఆవిడే వచ్చింది. వచ్చి నేను డబ్బులు ఇవ్వలేదండి, మిగిలిన ఇచ్చినటువంటి 90 తేతల్లో ఒకళ్ళు ఇచ్చారంటే 10 మంది, 50,000 ఎంత? 5 లక్షలు పట్టుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ అడ్రస్ లేడండి. ఫోన్ చేస్తుంటే ఈ 10 మంది ఎవరు చేసినా ఎత్తుతూ లేదంట. ఏమైంది? మోసమా కదా? తర్వాత నెలకు చూస్తే మోసమే. ఓ 2 నెలలు పోయాక వస్తాడని చూస్తే ఏమీ లేదు, పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏ ముంబాయో ఎక్కడికో పోయాడు. 5 లక్షలు. కాబట్టి దేవుని దగ్గర విచారం చేయటం వల్ల, దేవుని దగ్గరికి వచ్చి కనిపెట్టుకోవటం వల్ల ఆమె మేలు పొందిందా, కీడు పొందిందా? మరి ఏదైనా సమస్య ఉంటే సొంతంగా ఆలోచించుకుని మీరు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం మంచిదా? దేవుడి దగ్గర విచారం చేసి కనిపెట్టుకుని జవాబు వచ్చేదాకా అమ్మా వేచి ఉండటం మంచిదా? ఆవిడ అదండి, నేను ఇవ్వను డబ్బులు, నా దగ్గర లేవు, ప్రయత్నం చేశాను అని ఏదో చెప్పుకుందేమో, ఏం చెప్పిందో పంపేసింది. పంపిన తర్వాత మోసం జరిగిందని చెప్పి మరి ఆమె అప్పుల్లో అప్పు అయిపోదును. నాకు దైవ సన్నిధి మార్త రావటం ద్వారా నేను 50,000 రూపాయలు మేలు పొందాను. ఆ 50,000 మళ్ళీ వడ్డీ అయిపోతుంది కదా, ఊరికనే ఇస్తారా? అలాంటి మేళ్ళు జరిగే స్థలం ఇది. హల్లెలూయా! అలాంటి స్వస్థతలు జరిగే స్థలం ఇది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో ఇక్కడికి రావక్కర్లేదు, ఆ ఏజెంట్ ఎవరో, ఏ ఊరో, ఏ పట్టణమో అవసరం లేదు. దేవుడికి అంతా ఎరుక. చెప్పండి, ఆయనకి అంతా ఎరుక అంటే తెలుసును. అవునా కదమ్మా? అలాగ ఎంతోమంది వచ్చారు. హల్లెలూయా!